హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎక్వేరియం చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? కొత్తగా ఫిష్లు అయితే తీసుకొచ్చానండి. అంటే 2 ఫిష్లు మీకు కనిపిస్తాయిలేండి. ఇది వచ్చేసి బుడ్డోడిని చూపిద్దామనండి. చూసారా, ఎప్పుడు చూసినా ఏ మూలకొచ్చేద్దాం అనుకుంటాడండి తిని మాత్రం. ఆ తర్వాత చూస్తున్నారా ఫిష్ల్ని. ఇవైతే నేను 3 to 4 months అయితే అయిందండి తీసుకొని. చెప్తాను, దీని గురించి చెప్తాను. ఇక్కడ అమ్మాయి ఏమో దిగాలుగా కూర్చుందండి. పాపం ఫ్రెండ్షిప్ చేసుకుంటారని చెప్పి నేను తీసుకొచ్చి దీంట్లో పెడితే వాడేమో ఎప్పుడు ఆ మూలే ఉంటాడండి. ఒక్కతే ఉండిద్ది కదా, కాసేపు నేనే మాట్లాడుతూ ఉంటా. చూస్తున్నారా, బుడ్డిది అటు ఇటు తిరుగుతుంది చూడండి. అది వచ్చేసి జేబ్రా ఫిష్ అనమాట. ఇది జేఎం పెట్స్ అండ్ ఫిష్ ఎక్వేరియమ్స్ అండి. ఇక్కడ నేను 3 months బ్యాక్ తీసుకున్నాను అండి. ఫిష్లు క్వాలిటీ చాలా బాగుందండి. ఇదేమీ ప్రమోషన్ కాదు, వాళ్ళేమి తీయమని అడగలేదు. కాకపోతే నేనే ఎప్పుడు ఇక్కడికే వెళ్తానండి. అలా తీసుకుంటాను కాబట్టి నేనే అడిగి మరీ వీడియో అయితే తీసానమాట. అంతకుముందు అయితే పెట్స్ అవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు కూడా మనం చెప్తే వాళ్ళు తెస్తారు. క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. చూశారు కదా, బార్స్ని కూడా చూశారు కదా. ఇక్కడికి వస్తే మా వాడు ఖచ్చితంగా ఫిష్లు కొనాలి అంటాడండి. అందుకని ఆ జీబ్రా ఫిష్లు 2 తీసుకున్నాను అనమాట. చిన్న చిన్నవి కదండి, నాకు క్యూట్గా అనిపించింది. ఇక్కడ మొత్తం అండి అక్వేరియంకి సంబంధించినవి మొత్తం ఉంటాయన్నమాట. మనం ఫిష్లు అంటే ఇక్కడ లేనివి కూడా మనం పిక్స్ చూపించినా లేదు వాటిని ఏం చెప్పినా వాళ్ళు తెప్పిస్తారు. చాలా చక్కగా మాట్లాడిద్దండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను దాదాపు ఒక 5 to 6 years నుంచి, అంటే మా వాడికి 2nd year అలా ఉన్నప్పుడైతే నేను ఎక్వేరియం అయితే తీసుకున్నానండి. నా దగ్గర ఇంకోటి ఫైటర్ కూడా ఉంది, అది విడిగా ఉంటుంది. నేను అంటే బీసెంట్ రోడ్లో ఇంకో దగ్గర అట్లా ఎప్పుడు తెస్తానే ఉండేదండి. 1 month కూడా నా దగ్గర ఫిష్లు అయితే ఉండలేదు. అలా తెచ్చి అవి చనిపోతూ కొన్నాళ్ళు పైన పెట్టేస్తాను, మళ్ళీ దించుతాను, మళ్ళీ తెస్తాను, అవి చనిపోతూ ఉంటాయి, మళ్ళీ అంతే. అలా జరుగుతూ ఉందండి. ఇక్కడ తీసుకున్నాకైతే చాలా అంటే లైఫ్ టైం అయితే మంచిగానే ఉన్నాయి. అంటే క్వాలిటీ బాగుంటేనే కదా లైఫ్ టైం ఉండేది. చూసారా, అక్వేరియంస్ కూడా అన్ని మోడల్స్ అండి ఫిష్. ఇది ఆటోనగర్ దాటిన తర్వాత అండి, అంటే విజయవాడ ఆటోనగర్ దాటిన తర్వాత అయితే ఈ షాప్ అయితే ఉంటుందండి. పక్కనే మెడికల్ షాప్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే కనుక తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ముందు ఫిష్లు అంటే కొంచెం మనకి ఏమంటారు, ఇబ్బంది లేకుండా వీటిని అయితే మనం పెంచుకోగలుగుతామండి. కుక్కలు, పిల్లులు ఇవైతే కష్టమవుతుంది కదా, అందుకనైతే ఇదైతే మా వాడికి గొడవ చేస్తుంటే తీసుకున్నానండి. ఈ మధ్య అంటే 3-4 months బ్యాక్ అనమాట. అయితే చాలా బాగున్నాయండి. నేను కూడా మనసు ప్రశాంతంగా ఉండాలి, చికాగ్గా ఉంది అనుకుంటే ఇక్కడ కాసేపు అలా చేరేసుకొని వాటితో కాసేపు అయితే ఆడుకుంటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏమైందండి, చేయొచ్చు కదా, ప్లీజ్ అండి. ఇక ముందు కూడా మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.